రాయదుర్గంకు చెందిన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, ప్రస్తుత ఆర్టీసీ రీజనల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన పూల నాగరాజు గారికి పదవి రావడం వెనక దీపక్ రెడ్డి గారి హస్తం ఉందా లేదా? చూడండి, టాక్ అయితే అనంతపూర్లో అట్లా మాట్లాడుతున్నారు, కానీ ఎవరిని కష్టముతో వాళ్ళకి ఫలితం ఉంటుంది, కానీ మనం ఏదో చేయించినాము అని చెప్పి అని అంటాం అనేది కరెక్ట్ కాదు. 2024 ఎన్నికల్లో కాలువ శ్రీనివాసులు గారికి పూల నాగరాజు గారు ఏమాత్రం కూడా సహకరించలేదు. వాళ్ళంతా కూడా ఒక వర్గంగా ఏర్పడి వ్యతిరేకంగానే చేశారు. అయితే దీపక్ రెడ్డి గారికి పూల నాగరాజు గారికి ఉన్న సఖ్యత వల్ల దీపక్ రెడ్డి గారే లోకేష్ గారికి, మళ్ళీ దీపక్ రెడ్డి గారికి ఉన్న సఖ్యత వల్ల దీపక్ రెడ్డి గారు ఆయనకు రికమెండ్ చేసి పోస్ట్ ఇప్పించారని అనంతపురం అంతా అదే మాట్లాడుతున్నారు. మీకు ఒకటి ఈజీగా చెప్పేది దీనికి ఆన్సరు. ఒకటేమో పూల నాగరాజు గారు కాలువ శ్రీనివాస్ గారికి చేయలేదు అని మీరు అన్నారు, ఇంకొకటి అంటున్నారు. సరే పోనీ మీరు అన్నట్టు అంటున్నారు. ఇంకొకటి ఏమో పదవి వచ్చింది. సో పార్టీ రెండిట్లో ఏది నమ్మింది? కాలువ శ్రీనివాస్ గారి దీపక్ రెడ్డి కాదు, కాలువ శ్రీనివాస్ గారు చేసిన అలిగేషన్ తప్పు, వీరు పని చేసినారు అని పార్టీ నమ్మింది, అందుకని వచ్చింది పదవి. దీపక్ రెడ్డి గారి యొక్క వాయిస్ బలంగా నమ్మింది అనుకోవచ్చు కదా. నేనేమంత ఇప్పించే అంత ఇది కాదు. మా పార్టీలో ఒక డిసిప్లిన్, ఒక ఇది ఉంటుంది. సిస్టమ్ ప్రకారం ఇన్ఫర్మేషన్ అంతా మా నాయకులకు పోయింది. ఆ డెసిషన్ నాకు తెలిసి చంద్రబాబు గారు, లోకేష్ గారు తీసుకున్నారు. వేరే వాళ్ళు ఎవరన్నా మేము చేయించినాము అని చెప్పి ఎవరన్నా గొప్పలు చెప్పుకుంటే చెప్పుకోవచ్చేమో, కానీ ఆ ఫైనల్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ వాజ్ డన్ బై ద బాసెస్ ఓన్లీ. వాళ్ళు 4 రకాల రిపోర్ట్స్ తెప్పించుకున్నారు. నాకు తెలిసి ఇంటర్నల్గా నేను ఉండా కనుక, జోనల్ కోఆర్డినేటర్ని కనుక, ఆ రిపోర్ట్లు తెప్పించుకున్న వరకే. దాని తర్వాత ఏ ఒక్కరు దాంతో మాట్లాడేది లేదు. వారు అవన్నీ స్టడీ చేసి డీటెయిల్గా ఫైనల్ డెసిషన్ వాళ్ళే తీసుకున్నారు. సో వారు నమ్ముతున్నారు పూల నాగరాజు పనిచేసినాడు పార్టీకి అని నమ్ముతున్నారు, ఇచ్చినారు. 2024 ఎన్నికల్లో నేను టికెట్ అడగలేదు, ఎందుకంటే వస్తువు కొన్నట్లుగా నేను ఓటును కొనలేను, దానికి నేను వ్యతిరేకంగా వచ్చి టికెట్ అడగలేదు, చాలా దూరంగా ఉండిపోయినాను నేను అని అన్నారు. ఈరోజు ఇచ్చిన సీడాప్ చైర్మన్తోనే సంతృప్తికరంగా ఉన్నాను, దాంట్లోనే నా టాలెంట్ ఏందో నా పనితనం మీద చూపిస్తానంటున్నారు. చాలా సంతోషం. అయితే 2024 ఎన్నికల్లో మీ బావమరిది జేసీ అస్మిత్ రెడ్డి విజయం కోసం తాడిపత్రిలో బాగా కృషి చేసినట్టున్నారు కదా? లేదండి, అది అబద్ధం. నేను ఇన్ఫ్యాక్ట్ అసలు పోనే పోలేదు. ఒక్క ఎలక్షన్ రోజు, కౌంటింగ్ రోజు నా వైఫ్ అనింది, బ్రదర్ ఇన్ లా నిలుస్తుంటే, పోలింగ్ రోజు బ్రదర్ ఇన్ లా నిలుస్తుంటే 2 నెలలు నువ్వు వచ్చి ఇక్కడ పని చేయాల్సింది, నువ్వు రాలేదేమి అని చెప్పి నా వైఫ్ నన్ను నా మీద మాట్లాడింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక జోనల్ కోఆర్డినేటర్గా నన్ను పెట్టి ఒక జోన్లో చూసుకుంటా ఉన్నప్పుడు, అంత బాధ్యత పెట్టినప్పుడు మనం వదిలిపెట్టి రాలేము అని చెప్పి నేను చెప్పినాను. పెద్ద ఆయన ఎవ్రీడే మాట్లాడుతూ ఉండేవాడు జోనల్ కోఆర్డినేటర్స్తో. మాకు డైలీ టార్గెట్స్ ఇచ్చేవాళ్ళు. ఆ ఫోన్ పెట్టేసిన తర్వాత రాత్రి 12:30 దాకా మేము ఫోన్లో మాట్లాడుతూ పరిగిస్తూ ఉండేవాళ్ళం. అసలు ఊపిరి పీల్చుకునే దానికి కూడా టైం లేదు. ఇన్ఫ్యాక్ట్ నాతో పాటు మా జేపీ ఉండేవాడు. నాకు కనీసం అన్నం టైం అయింది, నువ్వు అన్నం తినా అని చెప్పేవాడు. అంత వర్క్లోడ్లో మేము పార్టీ పనిలోనే ఉండేము. ఒక్క పోలింగ్ రోజు నేను పోయినాను. ఆడ జరిగిన స్టోరీలన్నీ ప్రెస్లో వచ్చినాయి. అంటే అక్కడ గొడవకు కారణమే మీరు అని అవతల వర్గం ఆరోపిస్తోంది. ఆ పెద్దారెడ్డి నాతో అసెంబ్లీలో ఎన్నిసార్లు మాట్లాడినాడు. నాతో బీటెక్ రవి అన్నాడు, ఏమన్నా పెద్దారెడ్డి అన్నా నువ్వు దీపక్ రెడ్డితో మాట్లాడుతున్నావు, ఆడేమో ప్రభాకర్ రెడ్డి గారితో ఫైట్ చేస్తావు కదా అంటే, దీపక్ రెడ్డికి నాకు ఏం లేదు, దీపక్ రెడ్డి ఫ్రాక్షన్ చేయడు, దీపక్ రెడ్డి మంచోడు అని చెప్పి మాట్లాడినాడు. ఆ రోజు మీరు చూస్తే కారులో నేను కూర్చొని ఉండాను. అప్పుడు కూడా మళ్ళీ కాన్ఫరెన్స్ కాల్ జరుగుతూ ఉంది. నేను కారు అద్దం కూడా దిలా, నా గన్మెన్ కూడా లేడు, ఎవ్వరు లేరు. ఆ పోలీసు వాళ్ళు అందరినీ పంపించేశాడు. కేవలం ఒక్కడనే ఉన్నాను. నేను ఫోన్ మాట్లాడుకుంటున్నాను. ఆయన నా కారు దగ్గరకు వచ్చినాడు, నేను ఆయన దగ్గరికి పోయినానా. దయచేసి ప్రజలందరూ గమనించాలా, పెద్దారెడ్డితో నాకేమీ ఇంతకు ముందు ఫ్యాక్షన్ లేదు, ప్రభాకర్ మావల్ ఏదో అంటారే కానీ ఆయన మనస్తత్వం ఎటువంటిదో గమనించండి. అటువంటి వాళ్ళని రాజకీయాల నుంచి బూట్తో కొట్టి దరిమేయాలా. దే ఆర్ అన్ఫిట్ టు బీ ఇన్ పాలిటిక్స్ అని చెప్పి మాత్రం నేను చెప్తున్నాను. బూట్తో కొట్టి దరిమేయాలా. దే ఆర్ అన్ఫిట్ టు బీ ఇన్ పాలిటిక్స్. పెద్దారెడ్డి ఇష్యూలో నేను చెప్తున్నాను. నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడేవాడిని కాదు. నేను వచ్చినాను, దేనికి వచ్చినాను అక్కడ, నాకు ఒక సర్టన్ ఎలక్షన్ ప్రాసెస్తో నేను వచ్చాను. అక్కడ 4-5 దగ్గరలో వాళ్ళు మనుషుల్ని కొడతా, రిగ్గింగ్ చేస్తా అనే పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి మా వాళ్ళు కంప్లైంట్ చేస్తే, నేను నాకుండే పర్మిషన్ తీసుకొని నేను చెక్ చేసేదానికి పోయే అధికారం మనకు ఉంది కదా. ఏం తప్పండి దాని లోపల? ఎందుకు కొట్టాలా వాళ్ళు, ఎందుకు దాడులు చేయాలా? ఇది కరెక్టేనా? ఇది నా కళ్ళతో నేను చూసినాను. నేను నిజాయితీగా చెప్తున్నాను. నేనేం తాడిపత్రికి సంబంధించిన కాదు. అటువంటి మనస్తత్వం ఉండే వాళ్ళు ఆర్ అన్ఫిట్ టు బీ ఇన్ పాలిటిక్స్. నా కళ్ళ ముందు వాళ్ళు మనుషుల్ని కొట్టినారు. నేను పోలీసు వాడిని, ఆ సిఐని అక్కడ ఉంటే అసలు వాడిని ఉరిదీయాలి. ఆ సిఐ గారిని మాత్రం వాడు తమాష చూసినట్టు చూస్తూ ఉన్నాడు.
తర్వాత ఇంకొక ఏసీపీ అట్నే వచ్చి తమాషా చూసినాడు. ఇటువంటి స్కౌండ్రల్స్ పోలీస్ వాళ్ళ వల్ల ఈ వ్యవస్థ అంతా చెడిపోయింది. అటువంటి రోగ్స్, పొలిటికల్ క్రిమినల్స్ ఆ విధంగా బిహేవ్ చేసినారు. ఎందుకు ఇంత ఫైర్ అవుతున్నారు దీపక్ రెడ్డి గారు? ఎప్పుడు తిరిగి నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినారు. ఓకే, నేను ఇంట్లో ఉన్నప్పుడు మీరు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిన ఇన్సిడెంట్ టైం మీరు టవర్లో చూస్తే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉండరు మాతో. కాన్ఫరెన్స్లో ఉండాము, నేను ఎవడో ఆ పోలీసు వాళ్ళని కొట్టిన దాంతో నేను ఉన్నాను పెట్టినాడు. దీస్ ఫెలోస్ ఆర్ పొలిటికల్ క్రిమినల్స్. ఈ పొలిటికల్ క్రిమినల్స్ వల్లనే మన దేశం ఇట్ అవుతూ ఉంది. నాకు బొచ్చిపోయేది ఏంది లేదు. నేను చెప్తా ఉన్నాను, దయచేసి తాడిపత్రి నుంచి వినే వాళ్ళందరూ ఈ మీడియా ఇది వినండి. ఇటువంటి క్రిమినల్స్ ఉన్నాయి పాలిటిక్స్లో. వీళ్ళు అన్ఫిట్. మీరే ఆలోచించుకోండి. నేను ఆ రోజు ఉన్నాను, మీరు అందరూ చూశారు కదా, టౌన్లో తిరిగినాను కదా. నేను ఎవరి మీద దాడి చేశానా? ఎక్కడన్నా నేను ఘర్షణ పెట్టుకున్నానా? నేను ఓపెన్ ఛాలెంజ్ అడుగుతున్నా, ఒక్కరిని చెప్పమనండి. అంటే మీరు పోలింగ్ బూతుల చుట్టూ తిరగడం వల్లే అక్కడికి 100 మీటర్స్ దూరంలో నిల్చుకుని ఆరోపిస్తున్నారు. నాకు ఉండే పర్మిషన్, నేను వాళ్ళలాగా అన్ఎడ్యుకేటెడ్ ఫెలోని కాదు. నేను చదువుకున్నాను, నాలెడ్జ్ ఉండేవాడిని. లోపలికి పోకూడదు, నాకుండే పర్మిషన్. 100 మీటర్స్ దూరంలో ఉండే నేను గేట్ దగ్గరకు కూడా పోలే. ప్రతి దగ్గర మీరు చెక్ చేయండి. గేట్ దగ్గరికి అడుగు పోవటం ఏమయ్యా అంత బాగా జరుగుతుందా? అటు కొట్టినారు. కనీసం నేను పోతే అది ఆగద్ది అనే ఉద్దేశంతో నేను పోయింది. అట్లా 5 ప్లేసెస్ వన్ ఆఫ్టర్ ద అదర్. ఆ పెద్దారెడ్డి రెండో కొడుకు వాడు పరమ రోగు ఉన్నట్టున్నాడు. వాడు నా ముందే కొట్టేదానికి వచ్చినాడు. సిఐ ఆడే ఉన్నాడు. ఏందా అది నాపు అని అంటే, దీస్ ఆర్ ఆల్ క్రిమినల్స్, పొలిటికల్ క్రిమినల్స్. ఇది నేను చెప్తా ఉన్నాను. పెద్దారెడ్డి నువ్వు తెచ్చుకో. నీ జాతకం ఈరోజు ప్రజల ముందు పెడతా ఉండ. మరి మీ మర్డర్ కేసు ఏమైంది? మీ మీద మర్డర్ కేసు అటెంప్ట్ మర్డర్ పెట్టారు కదా. మేము ఏమైందో నాకు తెలియదు, వదిలేసిన 15 రోజులు బెయిల్ రాలేదు, వదిలేసిన. ఇప్పుడు మా ప్రభుత్వం ఇది చూసుకుంటారు, లేదంటే లోపల పంపిస్తే పోతారులే అని చెప్పి. మర్డర్ ఎలా చేయాలో తెలుసా మీకు? స్మార్ట్ గా కనిపిస్తుంది. పెద్దారెడ్డిని అడగాలి. మర్డర్ కేసు పెట్టారు, మర్డర్ ఎలా చేయాలి? పెద్దారెడ్డిని అడగాలి. ఇప్పుడు అంతేనంటారా? ట్రైనింగ్ తీసుకోవాలి ఏమన్నా? మటన్ కొట్టే పను లేకపోతే మర్డర్ ఏదో చెప్పాలి, ఆయన దగ్గర అడగాల. దీపక్ రెడ్డి గారు ఇంత స్మార్ట్ గా లేదు, ఈసారి అడగాలనుకుంటున్నాను నేను కనపడితే. ఓకే, నేను నిజంగా అడగాలి. ఎక్కడ కనపడతారు మీకు? తగ్గుతాడు కదా. తాడిపత్రికి వెళ్ళరు మీరు, తాడిపత్రికి వెళ్ళరు, హైదరాబాద్ లేదా విజయవాడ. మీరు ఏడో దగ్గర కనపడితే అడుగుతాను. ఇంతకు ముందు అసెంబ్లీ దగ్గరట్టు ఏడైనా అసెంబ్లీకి రావాలి కదా. ఏడన్నా అసెంబ్లీ దగ్గరపోయినా ఏదైనా ఎయిర్పోర్ట్లోనే ఎక్కడో దగ్గర కనపడితే అడుగుతా. ఎందుకు అది చేయాల్సి వచ్చింది అని నిజంగా అడగాలనుకుంటున్నాను. ఉందా? అడుగుతా. ఎందుకు అడుగుతాను? కాదు, నీకు నా సంగతి తెలుసు, నువ్వే చెప్పినావు, నువ్వు ఇదేంతో ఇన్వాల్వ్ కావు అని చెప్పి ఎన్నోసార్లు నాతో మాట్లాడినావు. అటు బిహేవ్ చేయడం నీ ఇది ఏంది అంటే, నేను ఏమైనా భయపడతాను అనుకున్నావా? లేకపోతే ఏంది నీ మైండ్లో ఏముందో ఒకసారి నాకు అడగాల. అడుగుతూ ఉన్నాను కదా, అడుగుతూ ఉన్నాను. ఆయన్ని అడుగుతాను డైరెక్ట్గా. నెక్స్ట్ ఆయన ఏమైనా భయపెట్టాలని చెప్పి అది ఆ రోజు ఆ డ్రామా చేసినాడు నాకు తెలీదు. దేనికి వచ్చినావు అని అంటాడు. దేనికి వచ్చినావు ఏంది పెద్దారెడ్డి? నాకు అర్థం కాలేదు. ఏమైనా తాడిపత్రి నీ అబ్బా జాగీరా? దేనికి వచ్చాడని చెప్పి నువ్వు నన్ను అడుగుతావు? ఎవరినన్నా అన్ఎడ్యుకేటెడ్ ఫెలో అడిగినట్టు అడుగుతావు? ఏం మనిషివా నువ్వు? నువ్వు ఎట్లా రాజకీయాల్లో ఉండవు? నీలాంటి వాళ్ళు, దీస్ ఆర్ ఆల్ ప్యూర్ క్రిమినల్స్. మీరు పొలిటికల్ క్రిమినల్స్. యు ఆర్ అన్ఫిట్ టు బీ ఇన్ పాలిటిక్స్. దేనికి వచ్చినావు అని నన్ను అడుగుతావా? అంటే నీ పర్మిషన్ తీసుకొని రావాలన్నా? నేను అక్కడ ఓటర్ని నేను. ప్లస్ ఐ హ్యాడ్ పర్మిషన్స్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్. హూ ఆర్ యూ టు ఆస్క్? దానికే నేను పొలిటికల్ క్రిమినల్ అని అంటున్నాను. వాళ్ళు ఒకటి ఆరోపణ చేస్తున్నారు, మీకు రాయదుర్గంలో ఓటు ఉంది, తాడిపత్రిలో ఓటు ఉంది, ఎట్లా ఓటు హక్కు 2 చోట్ల ఉంది అంటున్నారు. రాయదుర్గంతో డ్రాప్ చేయించేది మార్చుకున్నా, అది తెలుసుకోమని చెప్పండి వాళ్ళు. నేను ఇది కూడా డ్రామా అన్నారు. నేను ఎక్స్ ఆఫీషియో మెంబర్ తాడిపత్రి మున్సిపాలిటీలోకి ఎన్రోల్ చేసుకుంటే కానీకుండా వాళ్ళ ప్రభుత్వంలో అక్కడ కూడా అడుక్కున్నారు. కరెక్ట్. ఏది నాకు హక్కు ఉంటే కూడా. కరెక్ట్. నేను జియో గవర్నమెంట్ నుంచి తీసుకొని వచ్చిన జియోని కూడా మళ్ళీ కానీ లేదు, వాళ్ళ ప్రభుత్వంలో వచ్చిన. అంటే ఏ విధంగా వ్యవస్థని నిర్వీర్యం చేసేసారు గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో చూడండి. అంటే గవర్నమెంట్ ఆర్డర్ని కిందోడని నమ్మడా, జియోని ఫాలో కాడా? దట్ ఈస్ ద సిస్టమ్. అటువంటి స్థాయికి తీసుకోపోయినారు గవర్నెన్స్. పైన నుంచి కింద దాకా అందరంతే. అంటే గవర్నమెంట్ జియోని తాడిపత్రి మున్సిపాలిటీలో ఇంప్లిమెంట్ చేయకుండా అడ్డుకున్నారు అని అంటే ఇంకా పరిస్థితి మీరు ఆలోచించండి. అక్కడ ఓటర్ని అనే బదులు నేను ఆ ఊరి అల్లున్నాయా అని ఒక మాట అనొచ్చు కదా. అల్లుడిది ఈజ్ పర్సనల్ రిలేషన్షిప్. ఓటింగ్ ఈజ్ మై కాన్స్టిట్యూషనల్ రైట్. ఐఎమ్ ఎన్ ఎడ్యుకేటెడ్ ఫెలో. భారత రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు. పెద్దారెడ్డి అబ్బా జాగీర్ కాదు కదా. ఇట్లా మాట్లాడిన వాళ్ళందరినీ తన్ని తరిగినారు ఇంతకుముందు ప్రజలు. తాడిపత్రికి ఎందుకు తీసుకున్నారు మీరు ఓటు హక్కు? అసలు ఏ ఉద్దేశంతో తీసుకున్నారు? అసలు నా బ్రదర్లను గెలిపించుకోవాలా, ఓకే, పవన్ కూడా ఎంపీకి నిలుస్తాడేమో, మా ఇద్దరు బ్రదర్లకు ఓటు వేయాలా అనే ఉద్దేశంతో నేను అక్కడ మార్పించుకున్నా. నా వంతు నేను ఏం పెద్ద పని చేయలేదు, పార్టీ పనిలో బిజీగా ఉండేను కనుక ఆ ఓటు అన్న వాళ్ళకి వేసుకుంటాము అని చెప్పి
నేను ఆ డిసిషన్ తీసుకున్నాను. ఎస్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.